హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇదిగోండి అస్తమాను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తుంటే దారం తెగిపోతుంది. ఎంతో తెగిపోతుందని ఒకసారి నేను మిషన్ని క్లీన్ చేద్దామని ఓపెన్ చేశాను. ఇక్కడ ఈ దారప్రియలు కింద బాపిన్ ఉంటుంది కదండి, అక్కడ దారప్రియల దగ్గర చిన్ని దారపోగులు వెళ్ళిపోయి అది అడ్డొచ్చి అస్తమాను తెగిపోతుంది అన్నమాట. మనం అది ఆయిలింగ్ చేస్తేనే కాదు, అది కూడా మనం ఒక్కొక్కసారి చూసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా ఇంత చిన్నవి ఉన్నా సరే మనకి ఎంత చిరాకు వస్తుంది మీకే తెలుసు కదా. ఇదిగోండి ఈ సైడ్స్ అది ఉండిపోతూ ఉంటుంది ఎక్కువ. మనం దీన్నే తీసుకోవాలి. చూసారా ఎంత వచ్చిందో? ఇదిగోండి ఎంత వస్తుందో చూసారా. ఇంత ఉంటే మరి మనకి దారం తెగకపోతే ఏం తెగుద్ది చెప్పండి? అంతే కదా, మరి ఇంత దారుణంగాను చూడండి ఎంత ఉందో.